హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే నార్మల్ అయితే దున్నుతున్నా. చూడండి ఫ్రెండ్స్, రోటావేటర్ వేసి ఇది అయితే వెనక్కి ఫస్ట్ గేర్తో స్టార్ట్ చేసిన అయితే లోడ్ పడుతుంది బండి. వర్షం వచ్చింది. సాల్ అయితే వేసిన నెక్స్ట్ కరెంట్ అయితే వచ్చింది. మోటార్ వేస్తే నీళ్ళు అయితే పట్టింది. మళ్ళీ నేనే నీళ్ళు ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు చాలా తేలిగ్గా తిరుగుతుంది బండి. ఎలా వస్తుందో చూడండి, చాలా అద్భుతంగా వస్తుంది కదా. నారబడుతుండగానే ఫ్రెండ్స్ నైట్ అయితే ఒడ్లు అయితే నానబెట్టిను. పొద్దున్నే తీసి పట్టా మీద 3 బస్తాలు ఒడ్డు ఫ్రెండ్స్ పట్ట మీద పోసి సమానంగా అలా ఆరది అలా చూడండి. నాకు మా అత్తయ్య మా మామయ్య ఏ విధంగా అంటున్నారు ఆ విధంగా అలా ఫ్రెండ్స్. చేతులతోటి సమానంగా లాగాల, 4 పక్కల 4 విధాలుగా సమానంగా ఉండాలి. తీసిన పత్తాలు అయితే దొరుకుతుంది మా అత్తయ్య. మా మామయ్య వికలాంగుడు ఫ్రెండ్స్, ఆయన పని బాగానే చేస్తాడు. సమానంగా ఉన్న తర్వాత మొత్తం బస్తా ఎంత ఉందో ఆ బస్తా లాస్ట్ కాకుండా కొంచెం మిగల ఉండి ఆ విధంగా లాస్ట్ కర్ర పెట్టి సమానం చేస్తాడు. ఎక్కడ గుంట పడకుండా ఎడని గుంట ఉంటే అక్కడ మనం నీళ్ళు పట్టేటప్పుడు ఆ గుంటలో ఆగి కుళ్ళిపోయింది మొక్క అనేది, ఒడ్లు కుళ్ళిపోతాయి. అందుకని అట్లా సమానంగా ఎక్కడా గుంట లేకుండా సమానంగా కర్రతోటి సమానంగా అంటుండు మా మావయ్య. తర్వాత ఆ ఒడ్డ మీద చీరలు పరిచినాం ఫ్రెండ్స్. అగో చీరలు పరిచినాక గడ్డి వేస్తున్నాం. గడ్డి మొత్తం సమానంగా ఎంత మటుకైతే ఒడ్లు ఉన్నాయో అంత మటుకి గడ్డి అయితే పర్వాలా. చూడు ఆ విధంగా మా మామయ్య పరిచినట్టు. అలా పరిచినాక ఆ గడ్డి మీద వాటర్ చల్లాలి ఫ్రెండ్స్. ఆ వీడియో మీ వాటర్ అయితే గడ్డి మీద నీళ్ళు చల్లాం. నీళ్ళు చల్లినాక బమ్మేడాకు అనమాట, ఈ ఆకు పేరు బమ్మేడాకు. ఆ ఆకు తీసుకొచ్చి పొలం దగ్గరికి వెళ్ళి పొలం దగ్గర తీసుకొచ్చి అక్కడ చూడండి వడ్ల మీద అలా కప్పాల, గడ్డి మీద మొత్తం ఎక్కడ కారు రాకుండా ఆకు మొత్తం అట్లా బరవాలి ఫ్రెండ్స్. చూడండి, మీకు చూపించే విధంగా చేయండి. ఆ విధంగా మొత్తం అనమాట, గడ్డి కానీ రాకూడదు. మొత్తం బంబేడాకు మొత్తం కప్పేయాలి ఫ్రెండ్స్. కప్పేసినాక సాయంత్రం వాటర్ మొత్తం చల్లాలి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.